మజానే వేరబ్బా కేరళలో ట్రావెల్ చేస్తా 130 కిలోమీటర్స్ కొడేస్తారు అనుకుంటా ఇదే ఊపులో. అరే అమృత్ భారత్ లోకోమోటివ్ అనుకుంటా. అబ్బా మళ్ళీ ప్లాట్ఫామ్ చేంజ్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందంట వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇదిగోండి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నా. తిరుపతి నుంచి కన్యాకుమారి అయితే వెళ్ళబోతున్నా. ఏ ట్రైన్ లో తెలుసా? పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ లో. నేనైతే జర్నీ స్టార్ట్ చేసేది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి. మన రూపేష్ బాబు అయితే ఈ రోజు నన్ను డ్రాప్ చేసాడు స్టేషన్ దగ్గర. కలకలు ఆడిపోతున్నారు చూసారా? డిస్ప్లే బోర్డు మీద మన నెంబర్ అయితే వచ్చింది. ట్రైన్ నెంబర్ 16381 కన్యాకుమారి ఎక్స్ప్రెస్. అరైవల్ వచ్చి 3 గంటల 50 నిమిషాలకి. ప్రస్తుతం టైం అయితే చూడండి 3 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. పదండి మనం అయితే లోపలికి వెళ్దాం. టెర్మినల్ 1 గేట్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను నేను. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాను. ఫుల్ రష్ గా ఉంది తిరుపతి ప్లాట్ఫామ్. తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్లు అన్ని కూడా ఇలాగే ఫుల్ రష్ గా అయితే ఉంటాయి. మేజర్ అప్గ్రేడేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట తిరుపతిలో. అదిగోండి అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సూపర్ డూపర్ గా అయితే తయారు చేస్తున్నారు. నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తిరుపతి రైల్వే స్టేషన్ రెడీ అవుద్దా, మీకు ఎప్పుడు చూపిస్తానా అని. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఖాళీగానే ఉంది, కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఒక మెమో ట్రైన్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ ఇచ్చేదాకా ఎలా వెయిట్ చేయడమే, మనం ఏం చేసేది లేదు. ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి డిపార్చర్ వచ్చి 3 గంటల 50 నిమిషాలకి 16381 కన్యాకుమారి ఎక్స్ప్రెస్. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఒక ట్రైన్ అయితే వస్తుంది. తిరుపతి హిసార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పెషల్. ఇప్పుడే వస్తుంది, ఇంకా రాలేదు. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళాలంటే ఎస్కలేటర్ ఉంది, కానీ ఎస్కలేటర్ అయితే పని చేయట్లేదు. మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్ళిపోదాం. తోసుకుని ఎక్కుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే చూడండి, ఇప్పుడే తిరుపతి హిసార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే తీసుకొస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైన అయితే ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైనో చెప్పనా? ఏ ట్రైనో చూపిస్తాను ఆగని చెప్పడం కన్నా. తిరుపతి అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్లు. అక్కడ ఉంటుంది కొత్తగా కట్టిన ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఈ బండి తీసాక మన బండి వస్తుంది అనుకుంటా ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. అంతే మరి. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ ఇది? అమ్మో, ప్యాసింజర్ అనుకుంటా. తిరుపతి గుంతకల్ మంత్రాలయం రోడ్. అమ్మో ప్యాసింజర్. అబ్బా మళ్ళీ ప్లాట్ఫామ్ చేంజ్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందంట. ఈ పంచాయతీ ఏంటో తెలియట్లేదు. లాస్ట్ మూమెంట్లో మారిస్తే గందరగోళం అయిపోద్ది. గందరగోళం. చూడండి అందరూ భాగం. ఎస్కలేటర్లు పని చేయట్లేదు తిరుపతిలో. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాను. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 16381. నా కోచ్ నెంబర్ వచ్చి A1. సెకండ్ ఏసీ అయితే తీసుకున్నాను నేను. ఇదిగోండి వచ్చేసింది మన ట్రైన్. గాజియాబాద్ లోకోమోటివ్. అరే అమృత్ భారత్ లోకోమోటివ్ అనుకుంటా. ఇదిగోండి కన్యాకుమారి పూణే. ఇప్పుడు ఈ ట్రైన్ పూణే నుంచి కన్యాకుమారి అయితే వెళ్తుంది. నా కోచ్ ఇది A1. స్టార్టింగ్లో ఉంది. స్టార్టింగ్ వెళ్ళిపోవాలి నేను. అమ్మమ్మ. మన ట్రైన్కి సెకండ్ ఏసీ కోచెస్ ఉంటాయి, థర్డ్ ఏసీ కోచెస్ ఉంటాయి, ఎకనామిక్ క్లాస్ కోచెస్ ఉంటాయి, స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి, అలాగే జనరల్ కోచెస్ కూడా ఉంటాయి అన్నమాట. నేను ఈ ట్రైన్ టికెట్ తత్కాల్లో తీసుకున్నాను. తత్కాల్లో 2430 రూపాయలు అయితే పడింది, ఇంక్లూజివ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ప్రస్తుతం టైం అయితే చూడండి 4 అయింది. 4ంటికి వచ్చింది. 3 గంటల 50 నిమిషాలకి అయితే రావాలి ఈ ట్రైన్. అమ్మ బాబోయ్, జనరల్లోకి చూడండి పాపం. 36 అనమాట నా బర్త్ నెంబర్. సైడ్ అప్పర్. ఇది బెడ్ రోల్ అది రెడీగా ఉంది. ఈ ట్రైన్లో మనం 20 గంటలు అయితే అప్రాక్సిమేట్గా ప్రయాణం చేయాలన్నమాట. ఇక్కడి నుంచి తిరుపతి నుంచి కన్యాకుమారి రీచ్ అవ్వాలంటే. మన ట్రైన్ అయితే ఇప్పుడే తిరుపతి నుంచి బయలుదేరింది 4 గంటల 25 నిమిషాలకి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇప్పుడు ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ అయితే తెలుసా? హౌరా వెళ్ళే ట్రైన్ అనమాట. SMVB హౌరా. కలిపేస్తారు అక్కడ, ఎక్కనివ్వట్లేదు. బాయ్ తిరుపతి. వెరీ సూన్ మళ్ళీ అయితే కలుద్దాం. తిరుపతి దాటాక మన ట్రైన్ వెళ్ళాగేది పాకాల జంక్షన్లో. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 40 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాలి మనం. మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? January 29, 1976 అండి. కన్యాకుమారి పూణే ట్రైన్. పూణే నుంచి కన్యాకుమారి వెళ్ళేటప్పటికి మొత్తం ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తామో తెలుసా మనం? 1941 కిలోమీటర్లు అండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 57 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్. అందులో 55 హాల్ట్లు అయితే ఉంటాయండి. 55 స్టాప్స్ ఫర్ 1941 కిలోమీటర్స్.
సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ప్రయాణించాలంటే మనం 36 గంటలు ఈ ట్రైన్లో అయితే ప్రయాణించాలి. టోటల్ రన్ టైం 36 hours. చాలా మంది లాంగ్ ట్రైన్ జర్నీస్ చేయండి అంటున్నారు. లాంగ్ ట్రైన్ జర్నీస్ అయితే మొదలైపోయి ఏ రూట్లలో చేయాలో చెప్పండి. అన్ని రూట్లలోనూ మనం తయారన్నమాట చేయడానికి. చంద్రగిరి రైల్వే స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం మనం. చంద్రగిరి చాలా మంది నేను వాడే స్పీడోమీటర్ ఏంటో చూపించమంటున్నారు. ఇదిగోండి నేను వాడే స్పీడోమీటర్. ఇదే నేను వాడే స్పీడోమీటర్. ఇనిషియల్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది మన ట్రైన్ ది. LHB కోచెస్ కాబట్టి 130 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఈ రూట్ లో నాకు తెలిసి హైయెస్ట్ స్పీడ్ వచ్చి 110 km/h. మ్యాగీ నూడిల్స్ అంట. ఏంటో చూద్దాం దీని సంగతి. ల్యాండ్స్కేప్స్ అయితే తిరుపతి నుంచి పాకాల వెళ్ళే రూట్ లో అద్దరిపోతాయి తెలుసా. మామూలు ల్యాండ్స్కేప్స్ ఉండవు. మ్యాగీ తీసుకున్నాను, 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. చూడాలి అసలు నిజంగానే మ్యాగీ ఇచ్చారు. నేను ఏదో నూడిల్స్ ఇస్తారు అనుకున్నాను. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. ల్యాండ్స్కేప్ బేబత్సం. ఇందాక ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ చూపించాను కదా, ప్రస్తుతం క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. పాకాలకి అయితే వచ్చేసాం మనం. వెరీ సూన్ పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. పాకాల జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే మన ట్రైన్ ఎంటర్ అయిపోతుంది. వెల్కమ్ టు పాకాల జంక్షన్. పాకాల జంక్షన్లో పక్కన ఒక ట్రైన్ అయితే పెట్టేసారు. ఏ ట్రైన్ చూద్దాం. తిరుపతి కాకినాడ పంపితే తిరుపతి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్కి అప్గ్రేడ్ చేశారు చూడండి. ఆ ట్రైన్ అనుకుంటుంది. పాకాల జంక్షన్లో మనకి ఆఫీషియల్ స్టాప్ 1 minute ఆగుంది. పాకాల జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది చిత్తూరుకి. ప్రస్తుతం టైం అయితే 5:02 అయితే అయ్యింది. అటు సైడ్ కూడా ప్లాట్ఫామ్ ఏదో రెనోవేషన్ అయితే చేస్తున్నారు. సోర్ స్టేషన్లో బయలుదేరాక పాకాల జంక్షన్ దాకా 1003 కిలోమీటర్లు అయితే మన ట్రైన్ కవర్ చేసింది. పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్. పాకాల జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం. పదండి అయితే చిత్తూరు వెళ్ళిపోదాం. మనం డైవర్షన్ తీసుకుని చిత్తూరు రూట్లోకి అయితే వచ్చాం. పాకాల జంక్షన్ కదా, అటు సైడ్ ఇంకొక జంక్షన్ రూట్ అయితే ఉంటుంది. అటు సైడ్ వెళ్ళాం అనుకోండి ధర్మవరం రూట్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం అయితే వచ్చేసాం చిత్తూరుకి. వావ్ ఏంటి కన్స్ట్రక్షన్ చిత్తూరు రైల్వే స్టేషన్లో. చిత్తూరు నుంచి మనం ఒక ట్రైన్ జర్నీ చేసామండి. ఏ ట్రైన్ తెలుసు కదా మీ అందరికీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేసాం. ఈ షెడ్ లేటెస్ట్గా వేసారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, చూడలేదు నేను ఆ రోజు. ఇప్పుడే చెప్పాను కాచిగూడ చిత్తూరు ఎక్స్ప్రెస్ గురించి, ఏది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గురించి. ఇదిగోండి ప్రస్తుతం టైం అయితే చూడండి 5:35 అయితే అయ్యింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 minute అయితే బయలుదేరిపోతాం. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 2 రెనోవేషన్ అయితే జరుగుతుంది. సిగ్నల్ మనకు పడిందా? ఎస్, మనకే పడింది సిగ్నల్. అది చిత్తూరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ చిత్తూరు నుంచి. మీ వీడియోని ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్స్ చేసి చెప్పండి నాకు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇదిగోండి. చిత్తూరు వచ్చి ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్ అనమాట. చిత్తూరు తర్వాత మనం ఇంకా తమిళనాడు అయితే ఎంటర్ అయిపోతాం. తమిళనాడు వెళ్ళాక ఫస్ట్ స్టాప్ వచ్చి కాట్పాడి జంక్షన్. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్. ఇందాక అట్టట్ట చినుకులు పడ్డాయి కానీ కొంచెం దూరం వచ్చాక చినుకులు ఏం లేవు, మబ్బులు కూడా లేవు, మబ్బులు కూడా మాయం. అంతా చిత్తూరే. చిత్తూరులోనే మన ప్రయాణం ప్రస్తుతం. ఇది వచ్చేసి లాస్ట్ స్టేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, బొమ్మ సముద్రం. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది అటు సైడ్. అఫ్ కోర్స్ మనకు కనిపిస్తుంది అనుకోండి. అండ్ వెల్కమ్ టు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. తమిళనాడు వచ్చాక ఫస్ట్ స్టాప్ కాట్పాడి జంక్షన్ అని చెప్పాను కదా.
కట్పాడి జంక్షన్ అవుటర్లో అయితే ఆపేశారు మన ట్రైన్ని. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:05 అయితే అవ్వబోతుంది. అటు సైడ్ ఒక లైన్ కనిపిస్తుందా మీకు? కట్పాడి జంక్షన్ అదొక లైన్ అనమాట. అదేం లైన్ అంటే చెన్నై టు కాట్పాడి వచ్చే లైన్ అది. పదండి మనం కాట్పాడి జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వచ్చినాం. చూసారా కనిపించిందా లేదా కాట్పాడి జంక్షన్? అదిగోండి కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్ స్టేషన్ కోడ్ KPD. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ప్రస్తుతం మనం 15 నిమిషాలు లేట్లో ఉన్నాం. 15 నిమిషాలు పైన లేట్లో ఉన్నాం అనుకోండి. వచ్చేసింది మన ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి. ఎప్పటికైనా చెప్తున్నాను గైస్, అదిగోండి ఆ పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వీడియో తీసి మీకు రైల్వే స్టేషన్ వ్యూ చూపిస్తా. ఈ బ్రిడ్జ్ గురించే నేను చెప్పేది. చూపిస్తా ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కి రైల్వే స్టేషన్ వ్యూ, ఒక ట్రైన్ బయటకు వస్తున్నా లేదంటే లోపలికి వెళ్తున్నా తీసి చూపిస్తా మీకు. కాట్పాడి జంక్షన్ 6:10 మన ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వచ్చింది. ఈ మటుకు పక్కగా చేపలే, అన్ని ఎగలు వాలే కదా, అందులోనూ నీళ్లు కారుతున్నాయి కిందకి. అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు కదా, కాకపోతే 2 నిమిషాల్లోనే బయలుదేరిపోయింది. మేబీ లేట్ కవర్ చేయాలి కదా, దాని గురించి అనుకుంటా. కట్పాడి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఎలాగది జొలార్పేటలో. బై కట్పాడి. ఇప్పుడే ఒక ట్రైన్ కాట్పాడి జంక్షన్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎర్నాకుళం టు టాటానగర్. ఇప్పుడు టాటానగర్ అయితే వెళ్తుంది ఎర్నాకుళం నుంచి. అది క్రూజింగ్ స్పీడ్ చూడండి, మెల్లగా ఎలా పెంచుతున్నారు. 130 కిలోమీటర్స్ కొడేస్తారు అనుకుంటా ఇదే ఊపులో. వెయిటింగ్ 130 కొడతారా చూద్దాం. 130 కమాన్. 122 121 తగ్గుతుంది మళ్ళీ. అబ్బా 130 అయితే కాదు, తగ్గిపోయింది, తెలిసిపోతుంది నాకు. అంబూర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఆన్ ద వే టు జొల్లార్పేట. టైం 7:20 అయితే అవుతుంది. నా డిన్నర్ తీసుకున్నాను, బిర్యానీ తీసుకున్నాను, ఎగ్ బిర్యానీ అనమాట. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. జొల్లార్పేటకి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:20 అయితే అయ్యింది. జొల్లార్పేట జంక్షన్లో అయితే ఉన్నాం మనం. మన ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ అయింది చూడండి, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే ఉంది, MGR చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్. పైన ఇంకోటి ఏదో రాసి ఉంది, కేఎస్ఆర్ బెంగళూరు అనుకుంటున్నాను నేను. కేఎస్ఆర్ బెంగళూరు, MGR చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ అనుకుంటున్నాను. హిందీలో రాసింది ఇక్కడ. ఎస్, అదే కేఎస్ఆర్ బెంగళూరు చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్. మనకి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోతున్నాం. ఎస్, ఈ ట్రైన్ ఏంటో చూద్దాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదే కేఎస్ఆర్ బెంగళూరు, MGR చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్. అమ్మా తమిళ్లో రాసింది ఇక్కడ. ఇంగ్లీష్ ఉందా? అదే ఎక్స్పెక్ట్ చేసిందే. కేఎస్ఆర్ బెంగళూరు, చెన్నై సెంట్రల్, కోయంబత్తూర్. జొల్లార్పేట దాటాక బొమ్మడి స్టేషన్ వస్తుంది. బొమ్మడి దాటాక సేలం స్టేషన్ అయితే వస్తుంది అనమాట. కోవై ఎక్స్ప్రెస్ ఇప్పుడు చూసింది. కోవై ఎక్స్ప్రెస్ కోయంబత్తూర్ నుంచి చెన్నై సెంట్రల్గా అయితే వెళ్తుంది. బై జొల్లార్పేట. ఎవరో చైన్ లాగారు. ఆగింది, ట్రైన్ బయలుదేరిపోయింది. అటు సైడ్ లోకోలు అన్నీ ఉన్నాయి. పదండి ఇంకా మనం డైరెక్ట్ సేలం జంక్షన్లో కలుద్దాం. గైస్, ఇప్పుడే మనం సేలం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 9 అయితే అవుతుంది. అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ఎంతసేపు ఆపుతారో తెలీదు, చూడాలి. ఫస్ట్ అయితే ఏదైనా తీసుకోవాలి. దాహం. వాటర్ బాటిల్స్ అసలు రావట్లేదు. మన ట్రైన్ సేలం తర్వాత ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్ మీదుగా కేరళ వెళ్తుంది. కేరళ వెళ్ళి మళ్ళీ తమిళనాడుకి అయితే వస్తుంది. అదే ఈ ట్రైన్ బ్యూటీ తెలుసా. సిగ్నల్ వచ్చింది, మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు అండ్ వెల్కమ్ టు కేరళ. కేరళకి అయితే వచ్చేసాం మనం. కేరళ రాగానే చూసారా బ్యూటీ ఆఫ్ నేచర్ ఎలా మారిపోయిందో. కూల్ మాన్సూన్ అయితే నడుస్తుంది అనమాట కేరళలో. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం
20 నిమిషాలు లేట్లో అయితే నడుస్తున్నాం అనమాట. అలా వర్షంలో కార్ వేసుకెళ్తుంటే భలే ఉంటుంది తెలుసా అసలు. పదండి మనం కన్యాకుమారి వెళ్ళిపోవాలి కదా. రాత్రి తమిళనాడు నుంచి కేరళకి అయితే వచ్చేసాం మనం. తమిళనాడులో ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్ దాటగానే కేరళ వచ్చాక ఫస్ట్ స్టాప్ వచ్చి పాలకాడ్ అనమాట. పాలకాడ్, త్రిశూర్, కొచ్చి, కొట్టాయం ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేసాం మనం. కేరళ వచ్చాక ఈ ట్రైన్ చాలా అంటే చాలా స్టేషన్స్లో ఆగుద్ది. ఇన్ని స్టేషన్స్లో ఎందుకు స్టాప్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఒక ప్యాసింజర్ ట్రైన్లా అనమాట. కాకపోతే ప్రతి స్టేషన్లోనూ 1 మినిటే స్టాప్ అనమాట. ఎక్కువసేపు కూడా ఉండదు. ఇల్లు చూడండి ఒక్కసారి, అసలు మజానే వేరబ్బా కేరళలో ట్రావెల్ చేస్తే. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, క్లైమేట్ చూడండి. వర్షమే వర్షం. ఇల్లు చూడండి. మీలో ఎంతమందికి కేరళ అంటే ఇష్టమో నాకు కామెంట్స్ చేసి చెప్పండి గైస్. పొద్దున్న నేను లేచినప్పటికీ కోచ్లో సగానికి సగం కాదు 90% ఖాళీ అయిపోయింది. అట్టట్ట ఉన్నారు తెలుసా జనాలు. కూపీలు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. ఇది కూడా మన సీటు. మ్యాటర్ ఏంటంటే నైట్ కింద ఎవ్వరు రాలేదు. అలా తెలిసి ఉంటే కిందే పడుకుని పోతాను. పైకి ఎక్కి పడుకున్నాను నేను. కేరళలో మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది మెల్లగా పెరుగుతుంది. బ్రేక్ వేసారు, తగ్గుద్ది ఇప్పుడు. ప్రస్తుతం మనం కాయంకులం జంక్షన్కి అయితే వచ్చాం. అరే అటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది. ఏ ట్రైన్? ఓవర్టేక్ కొడుతుంది. మన ట్రైన్ ఆ ట్రైన్ ఓవర్టేక్ కొడుతుంది. ఇప్పుడే త్రివేంద్రం కాసరగోడు వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. కెమెరా ఆన్ చేసేలోపు టక్కన వెళ్ళిపోయింది. ఏ ట్రైను మలయాళంలో రాసింది. ఇంగ్లీష్లో రాసి అంటే మనకేం తెలుద్దును. మలయాళంలో రాసింది. అది మైసూర్ జంక్షన్ టు కోచివేలు అంట. మైసూర్ నుంచి ఇప్పుడు కోచివేలు వెళ్తుంది. కోచివేలు అంటే త్రివేంద్రంకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది. ఆ ట్రైన్ ఓవర్టేక్ కొట్టిపడేసాం. క్లైమేట్ ఎంత ముద్దొచ్చేస్తుందంటే అంత ముద్దొచ్చేస్తుంది తెలుసా. See the beauty, man. మనకి ఎప్పుడు వస్తుందో వర్షాకాలం. ఎండలు మండిపోతున్నాయి మనకైతే. రావాలి మనకి వర్షాకాలం తొందరగా. ప్రస్తుతం టైం అయితే చూడండి, ఉదయం 7 గంటలు అవుతుంది. ఇప్పుడు ఒక కాఫీ అయితే తీసుకున్నాను. 10 రూపాయలు ఛార్జ్ చేశారు. మన ట్రైన్ కొల్లం జంక్షన్కి చాలా దగ్గరలో ఉంది. ఈ ఏరియాకి వచ్చాక అసలు వర్షమే లేదు తెలుసా. గత 25 కిలోమీటర్ల నుంచి నో వర్షం. క్లైమేట్ అయితే ఇలా ప్లెజెంట్గా ఉంది. కొల్లం జంక్షన్ వచ్చేస్తున్నాం మేము. హోమ్ కాలింగ్ ఇవ్వలేదు అనుకోండి, అందుకే ఇంత స్లోగా వెళ్తుంది బండి. సింపుల్ అండ్ స్వీట్గా భలే కట్టుకున్నారులే ఇల్లు. అది హోమ్ కాలింగ్ రాలేదు, అందుకే ఆగిపోయింది మన ట్రైన్. ఆగిపోయిందంటే ఆల్మోస్ట్ ఇంకా ఆగిపోయే పొజిషన్కి వచ్చింది అనుకోండి. మనది ఎల్హెచ్బి కోచ్ కదా, సో సెకండ్ ఏసీలో 52 టు స్లీప్ అండ్ 52 టు సీట్ కోచ్ కెపాసిటీ అయితే ఇది. బేసిక్గా ఇక్కడ క్లైమేట్ ఇప్పుడు మాన్సూన్స్లో ఎలా ఉంటుందో తెలుసా. ఇప్పుడే వర్షం వచ్చేద్ది, ఇప్పుడే ఎండ వచ్చేద్ది. చెప్పలేము, అస్సలు ప్రిడిక్ట్ చేయలేము తెలుసా క్లైమేట్ని. సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతున్నాం మనం కొల్లం జంక్షన్ లోపలికి.
కొల్లం జంక్షన్. కొల్లం జంక్షన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏంటి? ఏదైనా కొత్త డెడికేటెడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్సా లేదంటే స్పేర్లో ఉన్నది ఇక్కడ పెట్టారా? చూస్తుంటే కొత్త ర్యాక్ లాగానే ఉంది. ఏంటి 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 అసలు మనం ఆలోచించాలి. ఏం ట్రైన్ ఇది? ప్రైవేట్ ట్రైన్ అది. ఇక్కడేం ట్రైన్ ఉంది? కొల్లం తిరుపతి మచిలీపట్నం. కొల్లం తిరుపతి. తిరుపతి నుంచి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఖాళీగా ఉంది. అరే ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. ఇంకో ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. పరశురామ్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. నాగర్కోయిల్ మ్యాంగ్లూర్. ఎస్, పరశురామ్ ఎక్స్ప్రెస్. ఇది ప్లాట్ఫామ్ సైడ్. అఫీషియల్గా 3 minutes అయితే స్టాప్ ఉంటుంది అనమాట కొల్లం జంక్షన్లో మన ట్రైన్కి. కొల్లం జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నాగర్కోయిల్ జంక్షన్ టు మ్యాంగ్లూర్ సెంట్రల్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఈ పరశురామ్ ఎక్స్ప్రెస్ అయితే. ఆల్రెడీ మనం పరశురామ్ ఎక్స్ప్రెస్ వీడియో చేసాం గైస్, చూడండి. పరశురామ్ ఎక్స్ప్రెస్ కొల్లం ఎంట్రన్స్లో చూసాం కదా, మీకు ప్రైవేట్ ట్రైన్ అని చెప్పాను చూడండి. భారత్ గౌరవ్ ట్రైన్ అనమాట అది. కొల్లం ఊరుని కూడా దాటేద్దాం. దాటేసి వర్కాల సైడ్ అయితే వెళ్ళిపోదాం. వర్కాల, త్రివేంద్రం, ఇంకా చాలా ఉందిలేండి మన ప్రయాణం. ఆపోజిట్ ట్రాక్ లేదో ట్రైన్ వస్తుంది, చూద్దాం ఏం ట్రైన్. వాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది ఆ ట్రైన్ని. హోమ్ కాలింగ్ గురించి ఆపేసినట్టు ఉన్నారు ఆ ట్రైన్ని. రప్తి సాగర్. వావ్, రప్తి సాగర్. హోమ్ కాలింగ్ గురించి ఆగిపోయింది. ఇంకా సిగ్నల్ రాలేనట్టుంది. వర్కల అయితే వచ్చాం మనం. ఏం ట్రైన్? మదురై పులనూర్. మదురై నుంచి పులనూర్ వెళ్తుంది అనుకుంటా ట్రైన్ ఇప్పుడు. వర్కల కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్స్ ఆఫ్ కేరళ, తెలుసా? స్టేషన్ పేరు వచ్చి వరకాల శివగిరి అని ఉంటుంది. మన ట్రైన్ వచ్చింది. మదురై ట్రైన్ బయలుదేరిపోతుంది. వర్కాల శివగిరి స్టేషన్. వర్కాల నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి ఇంకా త్రివేంద్రం సెంట్రల్కి వెళ్ళిపోదాం. త్రివేంద్రంలో 2 స్టేషన్స్లో ఆగుద్ది మన ట్రైన్. త్రివేంద్రంలో 2 దగ్గర ఆగుద్ది అని చెప్పాను కదా. తిరువనంతపురం పేట, తిరువనంతపురం సెంట్రల్. త్రివేంద్రం సెంట్రల్, త్రివేంద్రం పేట. త్రివేంద్రం దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి, ఈ ఎండ మామూలుగా వచ్చింది. ట్రైన్ వెళ్తుంది. ఏం ట్రైన్? ఏదో లోకల్ ట్రైన్ అనుకుంటా. లోకల్ ట్రైన్ ఇన్ ద సెన్స్ అంటే స్టేట్ ట్రైన్స్, పెద్ద ట్రైన్, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ అయితే కాదు. సదర్న్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది ఆ ట్రైన్ని. కోయంబత్తూర్, నాగర్కోయిల్, కొల్లం అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ ట్రైన్ కోయంబత్తూర్ నుంచి. ప్రస్తుతం మనం స్కిప్ చేస్తున్నాం కోచ్వేలు స్టేషన్ నుంచి. ఇది కోచ్వేలు రైల్వే స్టేషన్. కోచ్వేలు రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆపేశారు. అండ్ ఇదంతా చూసారా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా కోచ్వేలు. ఈ ట్రైన్ వచ్చి కోచ్వేలు టు మ్యాంగ్లూర్ జంక్షన్. అదో ట్రైను. అమ్మో, కోచ్వేలు నుంచి బాగానే ట్రైన్స్ అయితే బయలుదేరుతాయి. అటు నార్త్కి ఇటు సౌత్కి కూడా కోచెస్ని కలుపుతున్నారు. మనకి సిగ్నల్ వచ్చింది. మనమైతే బయలుదేరిపోతున్నాం కోచ్వేలు స్టేషన్ నుంచి. త్రివేంద్రం పేటకి అయితే వెళ్ళిపోదాం పదండి. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా నుంచి ఆ ట్రైన్ కూడా తీసేస్తున్నారు. 2 ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి ఇప్పుడు. ఆ ట్రైన్ మా ట్రైన్. కొన్ని కోచెస్ని అయితే అటాచ్ చేశారు కదా, ఆ రేక్ వచ్చి కొత్త రేక్లో ఉంది. ఇగోండి, అది కొత్త రేకే. కోచెస్ ఇవన్నీ కొత్త రేక్ కోచెస్. వెనకాల పాతవి ఉన్నాయి. ఏం ట్రైను? నాకు తెలిసి ఢిల్లీ వెళ్ళేదా? యాస్,
తిరువనంతపురం న్యూ ఢిల్లీ కేరళ ఎక్స్ప్రెస్ అండ్ కంపెనీస్. ఇది పేరు ఉంటుందిగా, చూద్దాం. పేరు లేదు. ఇది ట్రివాండ్రంలో మన ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చాం. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. ఇగో మొత్తం వర్కే జరుగుతుంది ఇక్కడ. చిన్న స్టేషన్ ఇది, 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మరి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు నాకు. డైరెక్ట్ ట్రివాండ్రం సెంట్రల్లోనే కొంచెం ఎక్కువసేపు ఆపితే బాగుండు. పదండి ఇంకా ట్రివాండ్రం సెంట్రల్కి వెళ్ళిపోదాం. అదేనండి తిరువనంతపురం సెంట్రల్. నన్ను చాలామంది చాలా ట్రైన్స్ చేయమని అడుగుతున్నారు, కానీ నాకు ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీ ఉండాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ రూట్లో వెళ్తుంటే మటుకు డెఫినెట్లీ చేస్తాను. నేను సిక్కింలో ఉంటే తమిళనాడు ట్రైన్ చేయమని అడిగితే నా వల్ల కాదు కదా చేయటం. అలాగే నేను ఢిల్లీలో ఉన్నాను అనుకోండి, చాలామంది కేరళ ట్రైన్ చేయమని అడుగుతారు. అలా చేస్తాను, చేయనని చెప్పట్లేదు. కాకపోతే నాకు కొంచెం టైం అది కావాలన్నమాట. మీరు కామెంట్ చేసిన వెంటనే చేసేయాలంటే నా షెడ్యూల్ అంతా మానేసుకుని ఆ ఒక్క ట్రైన్ గురించే మొత్తం డౌన్ సౌత్ కానీ లేదంటే అప్ నార్త్ కానీ ట్రావెల్ చేయలేను కదా. దయచేసి ఇదైతే అర్థం చేసుకోండి. ఇదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా, తిరువనంతపురం సెంట్రల్. అండ్ వెల్కమ్ టు తిరువనంతపురం సెంట్రల్. ఏం ట్రైన్ ఇది? నేత్రావతి ఎక్స్ప్రెస్, ట్రివాండ్రం సెంట్రల్ LTT. తిరువనంతపురం సెంట్రల్. ఏం ట్రైన్ అటు సైడ్ ఉంది? మ్యాంగ్లూర్ సెంట్రల్, తిరువనంతపురం సెంట్రల్. ఏంటి ట్రైన్ వెళ్ళిపోతుంది? అబ్బాబ్బాబ్బా, ఆగే ఆగే చూద్దాం నీ పేరేంటో. అదే తిరువనంతపురం కొల్లం జంక్షన్ ప్యాసింజర్ ట్రైన్. ఇది వచ్చినట్టుంది, తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు అవుటర్కి ఈ ట్రైన్ని. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసాం. తిరువనంతపురం సెంట్రల్ టు మ్యాంగ్లూర్ సెంట్రల్ ట్రైన్ అని చూపించాను కదా, ICFకి వచ్చేస్తుంది చూడండి. అది మల్బార్ ఎక్స్ప్రెస్. 9:20 మనం ట్రివాండ్రం సెంట్రల్, అదేనండి మన తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరిపోయాం. కొన్ని స్టేషన్స్ దాటాక మనం కేరళ నుంచి తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోతాం. మళ్ళీ ట్రివాండ్రం సెంట్రల్కి వద్దామా? అదేనండి తిరువనంతపురం సెంట్రల్కి వచ్చి వర్కాలని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాం, కొట్టిపడేసాం వర్కాలని. ఇంకేమైనా కొత్తగా వచ్చాయేమో చూడాలి. ఇల్లులు చూడండి, ఈవెన్ ట్రివాండ్రం సిటీలో కూడా. ఈ ట్రైన్తో మన ట్రైన్కి క్రాసింగ్ అయితే పడింది అనమాట. అందుకే ఆగింది మన ట్రైన్ ఈ స్టేషన్లో ఎంతసేపు. సిగ్నల్ అయితే వచ్చింది, మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. అరే ఈ ట్రైన్ బయలుదేరింది, మన ట్రైన్ బయలుదేరుతుంది అనుకున్నా. ఇంతకీ ఈ ట్రైన్ ఎక్కడి నుంచి అంటే కాకినాడ టౌన్ SMVP నాగర్కోయిల్ కోచివేల్ శేషాద్రి ఎక్స్ప్రెస్ రేక్షేర్. ఇది మన ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. గైస్, తిరువనంతపురం సెంట్రల్ నుంచి కన్యాకుమారి వెళ్ళేదాకా ఇదంతా కూడా సింగిల్ లైన్ అనమాట. ఇంకా మనం కేరళలోనే ఉన్నాం. ఇంకొక స్టేషన్ దాటాక కేరళ నుంచి తమిళనాడుకి అయితే వెళ్ళిపోతాం. కేరళకి ఇది లాస్ట్ స్టాప్ అనమాట. ఏదో ట్రైన్ గురించి క్రాసింగ్ పడింది మన ట్రైన్కి. ఈ స్టేషన్ పేరు పరసాల. ఆ ట్రైన్ రావాలి, మన ట్రైన్ అయితే వెళ్ళాలి. ఏం ట్రైన్ ఇది? కన్యాకుమారి పూణే జంక్షన్. సేమ్ క్రాస్ ఓవర్ అనమాట. మన ట్రైన్ సేమ్, ఆ ట్రైన్ సేమ్. కన్యాకుమారి పూణే, పూణే కన్యాకుమారి క్రాస్ ఓవర్ అయితే అయ్యింది ఇక్కడ. పదండి, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, మన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఇది లాస్ట్ స్టాప్ అనమాట కేరళకి. నెక్స్ట్ మనం ఇంకా తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇదిగోండి, వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడుకి అయితే వచ్చేసాం. బోర్డు కనిపించిందా? తమిళనాడుకి వచ్చేసాం కేరళ నుంచి. కోచ్ మొత్తానికి నేను ఒకడే.
ఇంకొక 3 స్టాప్లు ఉన్నాయన్నమాట. 3వ స్టాప్ కన్యాకుమారి. కోచ్ మొత్తానికి ఒక్కడనే ఉన్నాను నేను. ఇదిగోండి, ఇది ఒక స్టేషను. దీని తర్వాత నాగర్కోయిల్ జంక్షన్ ఆగుద్ది ట్రైను. దాని తర్వాత కన్యాకుమారియే. హిర్నేల్ స్టేషన్ పేరు. హిర్నేల్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ కూడా ల్యాండ్స్కేప్స్ అదిరిపోయినాయి చూడండి. భలే ఉన్నాయి ల్యాండ్స్కేప్స్. ఇక్కడ కూడా మొత్తం కొబ్బరి చెట్లు. వావ్. నాకు తెలిసి ఇదంతా కూడా సెకండ్ ట్రాక్ వేస్తున్నారు. బేస్ లేయర్ అంతా కంప్లీట్ చేస్తున్నట్టు ఉన్నారు. వర్షాల గురించి ఆగారేమో. మొత్తం కంప్లీట్ అయిపోయింది. రే 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 అద్దరు కొట్టింది అసలు ఈ ల్యాండ్స్కేప్. ఇక్కడ కూడా క్లౌడ్స్ చూడండి, కొండను గుర్తుకి ఆగిపోతున్నాయి. ఈ బిల్డింగ్లు వెనకాల ఉన్నది కొండ. అదిగోండి చూడండి. ఏరియాలో కూడా ఎంత బ్యూటీ ఉంది అసలు. వావ్. సేమ్ మన కోనసీమలో ఉంది ఇక్కడ కూడా. మొత్తం అన్ని అరటి కొబ్బరి చెట్లే. ఏంటి బ్యూటీ అసలు. టౌన్ సౌత్ తమిళనాడులో ఇంత బ్యూటీ అయితే ఉంది. నాగర్కోయిల్ జంక్షన్కి రఫ్గా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉంటాం మనం అంతే. నాగర్కోయిల్ అవుటర్లో అయితే ఉన్నాం. పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. గైస్ గుర్తుంచుకోండి, ఇది నాగర్కోయిల్ జంక్షన్. నాగర్కోయిల్కి మొత్తం 2 స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి నాగర్కోయిల్ జంక్షన్, ఇంకోటేమో నాగర్కోయిల్ టౌన్. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:20 అయితే అవ్వబోతుంది. స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయాం. అఫ్కోర్స్ మన ప్లాట్ఫామ్ ఇంకా రాలేదనుకోండి. ఇక్కడ అంతా కూడా రెనోవేషన్ అయితే జరుగుతుంది. అదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ నాగర్కోయిల్. లోకోమోటివ్లు ఉన్నాయి. అబ్బా బాగానే ఉంది కథ. నాగర్కోయిల్ జంక్షన్. ఇదిగోండి నాగర్కోయిల్ జంక్షన్. నెక్స్ట్ ట్రైన్ జర్నీ ఇక్కడి నుంచే ఉంది, నాగర్కోయిల్ నుంచే ఉంది. కాకపోతే జంక్షన్ స్టేషన్ నుంచి కాదు, టౌన్ స్టేషన్ నుంచి. రెనోవేషన్. నాగర్కోయిల్ తర్వాత స్టేషన్ మన ట్రైన్ స్టేషన్. ఏది మన డెస్టినేషన్ స్టేషన్ అయినా కన్యాకుమారి. ఏంటి లోకల్ ఎక్కడ కూడా పెట్టారు. ఒకటి డీజిల్ లోకోమోటివ్, ఇంకోటేమో వ్యాప్ 4. నాగర్కోయిల్ జంక్షన్కి బాయ్. పదండి ఇంకా మనం కన్యాకుమారి అయితే వెళ్ళిపోదాం. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ కదా, మెయింటెనెన్స్లో అవుతున్నాయి ట్రైన్లు. ట్రైన్ అయితే మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నారు. ఏ ట్రైనో చూద్దాం. ఇది నాగర్కోయిల్ ముంబై ట్రైన్. ఈ ట్రైన్ అయితే తీసుకెళ్తున్నారు కోచ్ మెయింటెనెన్స్ సెంటర్కి. దేవుడి దయ వల్ల కన్యాకుమారిలో కూడా క్లైమేట్ కూల్గానే ఉంటుంది, చల్లగానే ఉంది. ట్రాక్ అనేది చాలా హైట్లో ఉంది. సో అదన్నీ కూడా చూడండి, కిందగా ఉన్నాయి కొబ్బరి చెట్లు. అవుటర్లో ఉన్నాం. అవుటర్ నుంచి స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు కన్యాకుమారి. స్టేషన్కి వచ్చినప్పుడు ఒక ట్రైన్ అయితే ఉంది, కన్యాకుమారి బనారస్ అంట. నాకు తెలిసి కాశీ తమిళ సంఘం ట్రైన్ అనుకుంటున్నాను అది. వెల్కమ్ టు సదర్న్ మోస్ట్ లాస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియా కన్యాకుమారి. స్టేషన్ కోడ్ కేప్ అంటారు, CAPE.
ఫుల్ ట్రైన్ జర్నీ చేస్తుంటే మంచి మజా వద్దుండే. మనం తిరుపతి నుంచి ఎక్కాం కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్. ఇది కన్యాకుమారి స్టేషన్. నేను ఒకప్పుడు చూసిన స్టేషన్కి ఈ స్టేషన్కి చాలా 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 డిఫరెన్స్ ఉందండి. మొత్తం మారిపోయింది తెలుసా. మొత్తానికి పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ మటుకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అదిగో చెప్పానా, కాశీ తమిళ్ సంఘం ఎక్స్ప్రెస్ అనేది అదే బోర్డు చూడండి. నాకు అర్థం కానిది ఏంటంటే అమృత్ భారత్ లోకో దీనికి ఎందుకు పెట్టారు అనేది. ప్లాట్ఫామ్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోద్ది అండ్ స్టేషన్ కూడా ఇక్కడితోనే ఎండ్ అయిపోద్ది. ట్రైన్స్ దీనికి ముందుకు వెళ్ళవు అనమాట. కన్యాకుమారి అనేది ఒక టెర్మినల్ స్టేషన్. కన్యాకుమారిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు టైం అయితే సరిపోవట్లేదు అనమాట. నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేయడానికి నేను నాగర్కోయిల్ అయితే వెళ్ళాలి. సో వెళ్ళి ఇంకా ఎడిట్స్ అవి వగేరా వగేరా ఉంటాయి కాబట్టి టైం సరిపోవట్లేదు. బట్ వెరీ సూన్ వస్తా, కన్యాకుమారి వచ్చి మొత్తం చూపిస్తా. చాలా బాగా నచ్చింది. వచ్చే దారిలో చూసారు కదా ఎంత బ్యూటీ చూసావు మనం. ఇంకేసి ఈ వ్లాగ్ని అయితే ఎక్కడ టైం చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తున్న కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కన్యాకుమారి.